అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. టీటీడీ తీసుకున్న నిర్ణయంపై షర్మిల ఫైర్ అయ్యారు. సో ఆవిడ వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం క్రియేట్ చేస్తున్నాయి. దళిత వాడల్లో ఎందుకు గుళ్ళు కడతారు, డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నారంటూ మాట్లాడుతున్న పరిస్థితి. సో దీనిపై మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. షర్మిల వ్యాఖ్యల్ని ఎలా తీసుకొచ్చుంటారు? ఇది రాజకీయ కోణమా లేకపోతే మతపరమైన కోణంలో చూడొచ్చుంటారా? బాధ్యత రాహిత్యం అని చెప్పొచ్చు. అంటే ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేసేటప్పుడు వెనుక ముందు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కోట్లాది మంది భక్తులు తిరుపతికి వెళ్తూ ఉంటారు. ఒక మన రాష్ట్రం నుంచే కాకుండా తెలుగువారే కాకుండా మిగతా చాలామంది. తిరుపతి ఆదాయం అనేది తిరుపతి సొంతంగా సంపాదించుకుంటున్న ఆదాయం. అంటే భక్తులు ఉండీల కానుకల ద్వారా వచ్చే ఆదాయం. ఆదాయానికి సంబంధించి వాళ్ళు ఎక్కడ డెవలప్మెంట్ సంబంధించి కొన్ని స్కూల్స్ కానీ కొన్ని గుళ్ళు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. గతంలో మనం చూసుకున్నట్టయితే ప్రతి రాష్ట్రంలోనూ టీటీడీకి సంబంధించిన ఒక నిర్మాణం జరగాలి, టీటీడీ ఒక దేవాలయంలా కట్టాలి ప్రతి రాష్ట్రంలో అనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్థలం కనుక ప్రభుత్వం ఇచ్చినట్టయితే అక్కడ మేము దేవాలయాన్ని నిర్మిస్తామని చెప్పి గతంలో ప్రకటించండి. అందుకనగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకు రావడం జరిగింది. అంటే దేవుణ్ణి దగ్గరికి తీసుకెళ్లడం అనేది ఒక ప్రాసెస్గా మనం అనుకోవచ్చు. దేవుడు ఎక్కడనో కొండల్లో కొనల్లో కాకుండా మన ఇంటి దగ్గరనే ఉండాలని. ఇంకోటి ఏంటంటే చాలా కాలం నుంచి కూడా దళితులు గుళ్ళల్లోకి ప్రవేశం లేదు అనేది ఒక అపప్రద ఉంది. దళితుల్ని రానివారు, గుళ్ళల్లోకి రానివారు, అపప్రదం తొలగించే భాగంగా దళిత వాడల్లోనే గుడులు పెట్టినట్టయితే వాళ్ళు అక్కడ దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా మరొక అంశం ఏంటంటే ఇప్పుడు తిరుపతికి వెళ్ళినట్టయితే అక్కడ అంటే విపరీతమైన జన సమూహం ఉంటారు. ఆ లైన్లు, క్యూలు, మామూలుగా సాధారణ కూలీలో రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే ఒకటి ఆర్థిక భారం, అక్కడికి వెళ్ళడానికి ఆర్థిక భారం. రెండోది 2-3 రోజులు సమయం. ఆ సమయంలో వాళ్ళకు వచ్చే కూలీ నాలి డబ్బులు కూడా రాకుండా వెళ్తాయి. అంటే ఈ విధంగా వాళ్ళకు దర్శనం చేసుకునే భాగ్యం లేకుండా పోతుంది. కాబట్టి అదే దళిత వాడల్లో కనుక నీకు గుడిని నిర్మించినట్టయితే వాళ్ళు అక్కడనే దర్శనం చేసుకుంటారు. ఏదైతే హిందూ దేవాలయాల్లో దళితులకు ప్రవేశం లేదు అనే అపప్రద కూడా తొలగే అవకాశం ఉందనే ఉద్దేశంతో టీటీడీ ఒక నిర్ణయం తీసుకోవడం. టీటీడీ తీసుకున్న నిర్ణయం, టీటీడీ నుంచి వచ్చిన డబ్బులు అది భక్తులు వేసిన కానుకల ద్వారా వచ్చిన డబ్బులతోటే ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే ఒకవేళ ప్రభుత్వం కనుక వీటికి డబ్బులు కేటాయించి ఇస్తే అప్పుడు డబ్బులు వేస్ట్ అని మాట్లాడవచ్చు. కానీ టీటీడీ వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు కానీ ప్రశ్నించే ఇది కానీ షర్మిలకు లేదు. షర్మిల ఒక క్రిస్టియన్ మతస్థురానికి చెందిన వ్యక్తి. ఇప్పుడు వాళ్ళ భర్త అనిల్ ఉన్నాడు. అతను మత ప్రచారం ఎందుకు చేస్తున్నాడు? మత ప్రచారం చేస్తున్నాడు, అన్యమతస్తులు తీసుకుంటున్నారు. తిరుపతిలో గతంలో అన్యమత ప్రచారం జరిగింది. అన్యమతస్తుల్ని కూడా ఉద్యోగాల్లో తీసుకోవడం జరిగింది. పెద్ద కాంట్రవర్సీలు కూడా జరగడం జరిగింది. ఇట్లాంటి సున్నితమైన విషయాలు ఉన్నప్పుడు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి, ఒక పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న వ్యక్తి అదేమైనా పార్టీ స్టాండా? ఆ విధంగా గుడులు కట్టొద్దు అనేది ఏమైనా పార్టీ స్టాండ్? పార్టీ స్టాండ్ అయితే కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చెప్పాలి. మాది స్టాండు తిరుపతికి సంబంధించిన గుళ్ళు కూడా ఎక్కడ కట్టకూడదని పార్టీ స్టాండ్ చెప్పాల్సిన అవసరం ఉంది. మరి చాలా చోట్ల ఇప్పుడు మసీదులు కట్టుకుంటారు, మసీదులను కూడా వ్యతిరేకిస్తారా? వాళ్ళ డబ్బులతో వాళ్ళు కట్టుకుంటారు. చర్చీలు కట్టుకుంటారు, చర్చీలు కూడా బయట నుంచి ఫండ్స్ వస్తాయంటారు, వాళ్ళు నిధులు సేకరించి కట్టుకుంటారు. వాటిని ఆబ్జెక్షన్ చెప్తున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా మత కోణం ఉంది. ఇందులో చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే మతం కోసం ఆలోచించి గతంలో తిరుపతి తిరుమల దేవస్థానంలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయో ఆ విధమైన వ్యాఖ్యలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏదైతే హిందూ మతంపై కొంత ఎఫెక్ట్ ఉందో దళితులు గుళ్ళకు ప్రవేశించట్లేదు. ఆ స్థానంలో చర్చీలు వెలవడం జరిగింది. చర్చీలు వెలిసి చాలామంది దళితులు క్రిస్టియన్ మతంలోకి మారడం జరిగింది. ఎందుకు మారడం జరిగిందంటే మాకు ఇక్కడ కొద్ది తగిన ప్రాధాన్యం లేదు, మమ్మల్ని గుడిలోకి రాణిస్తలేరు అని చెప్పి అక్కడ చర్చీలు వెలవడం. చర్చీలు ఏ విధంగా వెలిసినాయి దళిత వాడల్లో? ఇప్పుడు గుళ్ళు వెలుస్తున్నాయి. ఇప్పుడు ఎవరికి వెళ్ళే ఇష్టం ఉంటే వాళ్ళు వెళ్తారు. గుడికి వెళ్ళే వాళ్ళు గుడికి వెళ్తారు, చర్చికి వెళ్ళేవారు చర్చికి వెళ్తారు. కానీ దాన్ని అబ్జెక్షన్ చెప్పాల్సిన అవసరం ఉంది. అదే ప్రభుత్వం కనుక డబ్బులు కేటాయించి ప్రభుత్వం తరఫున బడ్జెట్ వచ్చినట్టయితే ప్రభుత్వం వేస్ట్ ఖర్చు పెడుతుందని చెప్పే అవకాశం ఉంటుంది. కానీ తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఒక ఇది ఉంది, బిల్డింగ్ ఉంది. ఇక్కడ నుంచి బుక్ చేసుకోవచ్చు, ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, దూరం అవ్వకుండా ఇలాంటి ప్రతి దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా షర్మిల ఖచ్చితంగా కూడా బాధ్యత రాహిత్యంగా వివరించిందని చెప్పి దీనికి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కూడా ఆన్సర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ షర్మిల ఈ స్టాండ్ తీసుకుంటే
ఈ దేవస్థానాలకి వ్యతిరేకంగా దళిత వాడల్లో గుడులు కట్టొద్దు అనే స్టాండ్ తీసుకుంటే కాంగ్రెస్ సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందంటారా? కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసే అవకాశాలు అసలే ఉండవు. అంటే కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. 130 ఏళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ. మనం రాహుల్ గాంధీని చూసుకున్నట్టయితే తాను క్రిస్టియన్ అని చెప్పి బీజేపీ చాలా సందర్భాల్లో ప్రచారం చేసినప్పుడు బెంగళూరులో వెళ్ళి ఒక మఠానికి వెళ్ళి నేను హిందువునని చెప్పి తను శివుణ్ణి మొక్కుకున్న సందర్భాన్ని చూడొచ్చు. ఏ పార్టీ కూడా ఒక మతాన్ని రంగు పూసుకోవడానికి ప్రయత్నించదు. రాజకీయాల్లో ఉన్న పార్టీలు ఏవైనా మాకు అందరు సమానం, అన్ని పార్టీలు కలుపుకొని వెళ్తాం, అన్ని మతాలను కలుపుకొని వెళ్తా ఉంటారు. మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. రాజకీయ పార్టీ నాయకులు అటు గుడికి వెళ్తారు, తర్వాత మసీదుకి వెళ్తారు, చర్చికి వెళ్తారు, అందరినీ మేము గౌరవిస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సపోర్ట్ చేసే అవకాశం లేదు. కాకపోతే అంటే కాంగ్రెస్ పార్టీ అదే ఆంధ్రప్రదేశ్లో వీక్ ఉంది కాబట్టి పెద్దగా పట్టించుకునే ప్రభావం లేదు. అదే కాంగ్రెస్ పార్టీ కనుక స్ట్రాంగ్ ఉన్నట్టయితే కాంగ్రెస్ పార్టీ మీద చాలా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గుడులు కట్టడం అనేది తప్పు కాదు. ఇప్పుడు దేవుణ్ణి దళితుల చెంతకు చేర్చడం జరుగుతుంది. దళిత వాడల్లో గుడులు నిర్మించినట్టయితే వాళ్ళు కూడా అక్కడికి అంత దూరం వెళ్ళే అవసరం ఉండదు. దాంతోపాటు వాళ్ళు కూడా మేము కూడా హిందూ మతంలో హిందూ మతానికి మమ్మల్ని దూరం చేశారనే దీని నుంచి వాళ్ళు బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసే అవకాశమే లేదు. కానీ షర్మిల ఇప్పటి వరకు కూడా దానిపై స్పందించలేదు. ఆ విధంగా ఎందుకు వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద విమర్శలు ఉంటే నువ్వు రాజకీయంగా విమర్శలు చేయకపోతే, ప్రభుత్వం పని చేయకపోతే విమర్శ చేయి. నువ్వు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుల హోదాలో కూటమి ప్రభుత్వం చేసే చాలా ఉన్నాయి. మేనిఫెస్టోలో చాలా అంశాలు చేర్చడం జరిగింది. వాటి మీద విమర్శలు చేయి. వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోకి సంబంధించిన అంశాల్లో వాళ్ళు చేయని పనులను విమర్శలు చేయి. ప్రజల్ని తో మమేకమై కాంగ్రెస్ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. కాంగ్రెస్ పార్టీ 0 స్థాయిలో ఉంది. దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఎలా ముందుకు తీసుకొస్తావు? ప్రజలకు అనుకూలంగా, ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినట్టయితే నీకు పార్టీ బాగుపడే అవకాశం ఉంటుంది. ఈ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇంకా పార్టీలో లేకుండా చేసే ప్రయత్నం తప్పిస్తే, పార్టీ ఎవరైతే కొంతమంది అనుకూలంగా ఉన్న పాత కాంగ్రెస్ వాదులు ఉంటారు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకే ఓటేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళ వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు వాళ్ళు? మేము తను ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి, మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారు. మేము ఎప్పుడు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి, ఎప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారు? ఇవన్నీ కూడా అందుకే నేను మొదటగా చెప్పింది ఏంటంటే, షర్మిల చేసింది బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు. ఎందుకంటే ఒక బాధ్యత ఉన్న పదవిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా మనం ఏం మాట్లాడుతున్నామని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది మతం కోణం పులుపుకునే అవకాశం ఉంటుంది. బీజేపీ అప్పుడే దాడి ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ హిందూ మతానికి వ్యతిరేకం, హిందూ ధర్మానికి వ్యతిరేకం. గతంలోనే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తిరుపతి దేవస్థానం కొండపైన అన్యమత ప్రచారం జరిగింది, అన్యమతస్తుల్ని ఉద్యోగాలకు తీసుకున్నారనే విమర్శలు అందరిది జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవడం జరిగింది. అందుకు సంబంధించి కొంత విమర్శలు కూడా రావడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెల్లెలతో విభేదించి బయటకు వచ్చిన షర్మిల జగన్మోహన్ రెడ్డి ఏ పందాలో పోయిండో ఆ పందాలనే వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఒక రకంగా ఇది మీడియా అటెన్షన్ గ్రాబ్ చేయడం అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంది? నీకు సమస్యలు లేవా? చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ప్రస్తావించకుండా ఆ సంబంధం లేని దీన్ని తీసుకొచ్చి దాన్ని దర్శించాలి. ఇప్పుడు దేవుణ్ణి ఇంతకాలం దళితులకు దూరంగా ఉంచిన దేవుణ్ణి మీరు తిరుపతి దేవస్థానం వాళ్ళు దళిత వాళ్ళలోకి తీసుకొస్తున్నారు. ఇది ఒక విప్లవంగానో లేకపోతే మంచి చర్యగానో భావించి సహకరించాలి. అలాంటిది అసలు ఎందుకు కట్టాలి? అంత అవసరమే ఉంది. వాళ్ళు వచ్చి అడిగారు, ఆ వ్యాఖ్య కూడా ఉంది. వాళ్ళు మాకు ఏమైనా గుడి కట్టమని అడిగారు. గుడి కట్టమని వాళ్ళు ఎందుకు అడుగుతారు? నీకు ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళ అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ప్రజల నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు తీర్చే బాధ్యత ఎవరు ఉంటుంది? ఎన్నికైన ప్రభుత్వానికి ఉంటుంది, అక్కడ ఎమ్మెల్యేకి ఉంటుంది. కానీ టీటీడీకి ఉండదు. టీటీడీ వచ్చి టీటీడీకి వాళ్ళు ఏం ఓటేయలే కదా. టీటీడీ వచ్చి వాళ్ళకేం సమస్యలు పరిష్కరించారు కదా. వాళ్ళు ఏమన్నా కార్యక్రమాలు హిందూ ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. అక్కడ చేసిన తర్వాత వాళ్ళు ప్లేస్ ఫెసిలిటీ చేసుకుంటారు. వాళ్ళు ప్రభుత్వం నుంచి ప్లేస్ అడగారు, ఆ ప్లేస్ కొనుక్కుంటారు, లేకపోతే అక్కడ ఏమైనా ఉంటే తీసుకుంటారో తీసుకొని గుడి కట్టుకుంటున్నారు. అక్కడ వెళ్ళే భక్తులు వెళ్తారు. దానివల్ల అక్కడ కొంచెం
మిగతా కొంత ఉద్యోగాలు కూడా జనరేట్ అవుతాయి, కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది. ఒక గుడో బడో లేకపోతే ఒక ఇండస్ట్రీలో ఏ విధంగా అయితే ఇప్పుడు తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఎంతమంది లాడ్జీలు కానీ లేకపోతే ట్రావెలింగ్ కానీ ఎంత జనరేట్ అవుతుంది. ఆ విధంగానే ఒక ప్రదేశంలో ఒక గుడి ఉంటే దానికి ఒక ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, ఒక బస్సు సౌకర్యం వస్తుంది, ప్రభుత్వం బస్సు వేస్తుంది, అక్కడ కొన్ని వ్యాపారాలు వస్తాయి, కొంతమందికి ఉద్యోగం జనరేట్ అవుతుంది. ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి కదా, అది కొంతవరకు ఉపయోగకరమే కదా. కాబట్టి ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా ఖచ్చితంగా తాను క్రిస్టియన్ని, నేను క్రిస్టియను, నా మతానికి సంబంధించి అక్కడ చర్చీలు ఉన్నాయి, చర్చీలు మత మార్పులు చేసుకుంటాను, ఆ మత మార్పులకు ఈ గుడులు ఎక్కడ అడ్డుపడతాయనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు తన భర్తనే మత ప్రబోధకుడుగా మత ప్రచారకుడుగా లబ్ధి పొందుతున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. మరి ఆయన ఆపిస్తుందా, నువ్వు ఎందుకు మత ప్రచారం చేస్తున్నావు అని చెప్పి టీటీడీని విమర్శించింది కదా. తన భర్తను నువ్వు మత ప్రచారం చేయొద్దు, ఎక్కడ చర్చిలకు వెళ్ళొద్దు అని చెప్పే ధైర్యం ఉందా? ఎందుకు చెప్పదు? ఒకవేళ ఇది తప్పైతే అది కూడా తప్పే కదా. నువ్వు వాళ్ళ ప్రచారం కోసం కాకుండా వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళ ప్రచారం కొరకు వీళ్ళు చేసుకుంటారు. అది ఇది తప్పైనప్పుడు అది తప్పేది కదా. ఖచ్చితంగా షర్మిల గారు ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఖచ్చితంగా దానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ మరింత మూల్యం చెల్లించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఒక రకంగా టీటీడీ తప్పు చేస్తుంది అనుకోవచ్చా? అంటే ఎన్నో ఏళ్లుగా దళితులు రావట్లేదు అనే కాన్సెప్ట్ బాగుంది, కానీ ఆ డబ్బులు నిజంగా అనవసరంగా ఇప్పుడు ఏదైతే ప్రజల్లో ఆ అవగాహన ఉందో దాన్ని కల్పించాలి, దానికోసం ఇంత డబ్బులు వెచ్చించాలి, అవసరం అంటే అసలు ఏమంటారు? ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే దేవుడు కొందరు వాడే అనే అభిప్రాయానికి దేవుడు అందరు వాడని చెప్పి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ డబ్బులు ఎవరిచ్చిన డబ్బులు? భక్తులు ఇచ్చిన డబ్బుల్ని భక్తులకు ఖర్చు వేస్తున్నారు. ఆ దళిత వాడల్లో ప్రజలు కూడా కొంతమంది తిరుపతికి వెళ్ళి ఉండేలో వేసిన వాళ్ళు ఉంటారు, అందరూ వెళ్ళకపోవచ్చు, కొందరు వెళ్ళి ఉంటారు కదా. ఆ డబ్బు మరి తిరిగి వాళ్ళ దగ్గరికి వస్తుంది. డబ్బుడు ఎప్పుడు కూడా మనం వేసిన డబ్బులు మళ్ళీ తిరిగి ప్రజల వద్దకే చేరుతుంటుంది. అది పన్నుల రూపంలో లేకపోతే ఏదో విధంగా మనం ప్రభుత్వానికి పన్నులు కడితే ప్రభుత్వం ఏం చేస్తుంది? అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేస్తుంది? రోడ్లు వేయడము, డ్రైనేజ్ వేయడము, లైట్లు వేయడము, బస్సు సర్వీసులు ఏ విధంగా అయితే చేస్తుందో ఏదైతే మన తిరుపతి తిరుమల దేవస్థానానికి భక్తులు ఇచ్చే డబ్బుల్ని వాళ్ళు వెచ్చించి మరో రూపంలో వాళ్ళకు ఉన్నది ఏకైక ఏంటంటే గుడి కట్టాలి. వాళ్ళు గుడి కట్టాలి, లేదంటే కొన్ని చోట్ల ఏం చేస్తారంటే స్కూల్స్ కడుతురు, కొన్ని చోట్ల హాస్పిటల్స్ కడుతురు. వాళ్ళకి అంతకంటే ఇంకా ఏముంటుంది, వేరే ఉంటుంది. మొదటి ప్రాధాన్యత వాళ్ళకి గుడి కట్టడం ఉంటుంది. ఎందుకంటే గుడి ద్వారా వచ్చిన డబ్బులు, భక్తులు ఇచ్చిన డబ్బులు వాటికే వెచ్చించాలి. దళితులు దూరం అవుతుంది, దళితులకు అందుబాటులో లేదన్నదాన్ని దళితులకు దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆ కాన్సెప్ట్కి వచ్చారు. ఆ కాన్సెప్ట్కి వచ్చినప్పుడు మనం హర్షించాల్సిన అవసరం ఉంది కదా. థ్యాంక్ యూ సార్. సో ఇది భరత్ రెడ్డి గారి అనాలిసిస్. చూస్తున్నాండి మనం.